షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది. నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని సారాంశం ఏంటంటే, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ చేసినటువంటి రికమెండేషన్స్ ప్రకారం 99.62 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంజూరు చేసింది. అంటే ఈ మంజూరు జరిగిన తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సెంటర్ పాయింట్, ఎందుకంటే అమరావతి రాజధాని సెంటర్ పాయింట్లో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అని చెప్పి దానికి పేరు పెట్టింది. ఒక డిజైన్ కూడా రిలీజ్ చేసింది. దీనికోసం ఒక 3D ప్రింటింగ్ బిల్డింగ్ని నిర్మించేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసింది. సో అది కనుక రెడీ చేయాలంటే మ్యాక్సిమం 3 నెలల సమయం సరిపోతుందని చెప్పి అంటున్నారు. డిఫరెంట్ మెటీరియల్స్ని వాడతారు. ఇందులో రకరకాల టైటానియం లాంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తారని చెప్పి అంటున్నారు. చాలా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. G+1 మోడల్లో ఫస్ట్ ఒక మోడల్ని డిజైన్ చేస్తారు. అలానే 8 టవర్ల డిజైన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం ఆవిష్కరించారు. 15 మీటింగ్ల సమీక్షల తర్వాత ఈ డిజైన్ని ఫైనల్ చేశారు. సో ఒక్కొక్క దానిలో మొత్తం కలిపి చూస్తే కనుక 90 లక్షల SFT వరకు నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 90 లక్షల SFT ఆ స్థాయిలో అక్కడ కంపెనీలు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు IBM క్వాంటమ్ కంప్యూటర్ రెడీ అయింది. జనవరిలో షిఫ్ట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కంప్యూటర్ ఇంటిగ్రేషన్ అంతా కంప్లీట్ అయింది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఒకటే మిగిలి ఉంది. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే సమయంలో QPIRకి సంబంధించినటువంటి బెంగళూరు బేస్డ్ క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సంస్థ రెడీ అయింది. రీసెంట్గా మనం చూస్తే 1772 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మైక్రోసాఫ్ట్ ఇక్కడ దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. సో ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే 99.62 కోట్ల రూపాయల మంజూరుకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చేసింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, దానికి కావాల్సిన అంటే ఇప్పుడు ఏవైతే వీళ్ళు డిజైన్స్ అవి అన్నారో దానికి సంబంధించినటువంటి RFP కానీ, డిజైన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, నెక్స్ట్ టెండర్ ప్రాసెస్ కానీ, నిర్మాణ ప్రణాళికని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 50 ఎకరాల ల్యాండ్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 50 ఎకరాల ల్యాండ్ కూడా L&T సంస్థకి హ్యాండ్ ఓవర్ చేసింది. L&T సంస్థ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. TCS నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. IBM ఇక్కడ లార్జెస్ట్ కంప్యూటర్ని, లేదంటే ఫస్ట్ ఫేజ్ కంప్యూటర్ అంటే 136 క్యూబిట్ అంటున్నారు, 157 క్యూబిట్ కూడా అంటున్నారు. సో ఈ క్యూబిట్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడానికి అది రెడీ చేసేసింది. ఆల్రెడీ కంప్యూటర్ రెడీగా ఉంది, ఇన్స్టలేషన్ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు 99 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసిందంటే బహుశా 3D ప్రింటింగ్ టెక్నాలజీలో నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రెడీ చేసుకుని ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అప్రూవల్ అయింది కాబట్టి దీనిపైన ఒక జియో రిలీజ్ చేయాలి. జియో రిలీజ్ చేసి నిర్మాణ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ అంటే ఏపీ CRDA ద్వారా దీన్ని ఎండార్స్ చేస్తారా, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేస్తారా, ఇప్పుడు ఒకటి కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు కాబట్టి దాని ద్వారా చేస్తారా, గవర్నమెంట్ డిసైడ్ చేసి దానికి సంబంధించినటువంటి జియో ఇస్తుంది. ఈ మొత్తం స్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి RFPని డిజైన్ చేసి దాని ఫైనల్ అప్రూవల్ తర్వాత నిర్మాణానికి వెళ్తారు. ఈ ప్రొసీజర్ అవడానికి మ్యాక్సిమం ఇంకొక 20 రోజుల సమయం పట్టొచ్చేమో అనిపిస్తుంది. జనవరిలో అయితే కంప్యూటర్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చంద్రబాబు నాయుడు అంటారు. సో చకచక అడుగులు పడుతున్నాయి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆవిర్భావానికి అని మాత్రం అర్థం చేసుకోవచ్చు.